ఆంధ్రప్రదేశ్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా? ఏపీపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్. ఏ ఎగ్జామ్ అయినా సరే, హిస్టరీ అంటే మార్కుల గ్యారంటీ సబ్జెక్ట్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ నుండి గత పరీక్షల్లో అడిగిన టాప్ 50 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సింపుల్గా, క్లియర్గా, ఎగ్జామ్ ఫోకస్తో చెప్పబోతున్నాం. లెట్స్ స్టార్ట్. ఆంధ్ర అనే పదానికి తొలిసారి ప్రస్తావన ఎక్కడ ఉంది? సరైన జవాబు ఐతరేయ బ్రాహ్మణం. అమరావతి కళాశైలి ఏ కాలానికి చెందింది? సరైన జవాబు శాతవాహనులు. రామప్ప దేవాలయం ఎవరి పాలనలో నిర్మించబడింది? సరైన జవాబు రుద్రమదేవి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం ఏది? సరైన జవాబు 1953. గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదు. సరైన జవాబు శక, యవన, పహ్లవ నిషూదనుడు. హ్యాంగింగ్ పిల్లర్ ప్రసిద్ధి చెందిన స్థలం ఏది? సరైన జవాబు లేపాక్షి. లేపాక్షి వీరభద్ర ఆలయం ఏ సామ్రాజ్యానికి చెందింది? సరైన జవాబు విజయనగరులు. మచిలీపట్నం ప్రాచీన కాలంలో ఎందుకు ప్రసిద్ధి? సరైన జవాబు కాలికో వస్త్రాలు. ఆంధ్ర మహాభారతాన్ని ప్రారంభించిన కవి ఎవరు? సరైన జవాబు నన్నయ్య. తిరుమల ఆలయానికి దానాలు ఇచ్చిన రాజవంశం ఏది? సరైన జవాబు శాతవాహనులు. పాలియోలిథిక్ కాలానికి చెందిన రాతి పనిముట్లు ఏపీలో ఎక్కడ లభించాయి? సరైన జవాబు పెన్నార్ లోయ. శాతవాహనుల రాజధానిగా భావించబడే ప్రదేశం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? సరైన జవాబు గుంటూరు. నాగార్జునకొండ శిల్పాలు ప్రస్తుతం ఏ జిల్లాలో ఉన్నాయి? సరైన జవాబు పల్నాడు. మెగాలిథిక్ సంస్కృతి సంబంధిత సమాధులు ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి? సరైన జవాబు రాయలసీమ. ఆంధ్రప్రదేశ్లో అశోకుని శాసనాలు లభించిన ప్రదేశం ఏది? సరైన జవాబు ఎర్రగుడి. బౌద్ధ స్తూపంలోని శిల్పకళ మరియు స్తూప నిర్మాణం సరైన క్రమం ఏది? సరైన జవాబు అండా హార్మిక ఛత్ర. బౌద్ధ స్తూపం మధ్యభాగంలో ఉన్న పవిత్ర కక్ష్యం ఏమిటి? సరైన జవాబు గర్భ. కృష్ణ, గోదావరి లోయలను ఏ పేరుతో గుర్తించినట్లు చరిత్రలో ఉంది? సరైన జవాబు డెక్కన్ లోయం. శ్రీశైలం ఆలయం ఏ నదీ తీరంలో ఉంది? సరైన జవాబు కృష్ణా. అమరావతి శిల్పాలలో ప్రధానంగా ప్రతిబింబించిన అంశం ఏది? సరైన జవాబు బౌద్ధ జాతక కథలు. అమరావతి శిల్పకళ ఏ మతానికి సంబంధించినది? సరైన జవాబు బౌద్ధ మతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం ఏది? సరైన జవాబు 1956. విజయనగర ఆలయ శైలికి ప్రధాన లక్షణం ఏది? సరైన జవాబు మెసోలిథిక్ కాలానికి చెందిన బిల్లాసుర్గం గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? సరైన జవాబు కర్నూలు. ఆంధ్రప్రదేశ్లో మెసోలిథిక్ చిత్రాలు, రాక్ పెయింటింగ్స్ ఎక్కడ లభించాయి? సరైన జవాబు ఏటిమరుగుళ్ళు. అమరావతి మహాచైత్యం ప్రస్తుతం ఏ నది తీరంలో ఉంది? సరైన జవాబు కృష్ణా. తొలి తెలుగు పదాలు కనిపించే శాసనం ఏ కాలానికి చెందినది? సరైన జవాబు తూర్పు చాళుక్యులు.
బోరోబుదూర్ తరహా నిర్మాణానికి భారతదేశంలో సమీప ఉదాహరణ ఏది? సరైన జవాబు అమరావతి చైత్యం. అమరావతి ప్రాంతం ప్రాచీన కాలంలో ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది? సరైన జవాబు ధరణికోట. వేల స్తంభాల ఆలయం ఏ రాజవంశానికి చెందినది? సరైన జవాబు కాకతీయులు. శ్రీకాళహస్తి ఆలయం ఏ పంచభూత క్షేత్రానికి చెందింది? సరైన జవాబు వాయువు. అశోకుడు ఏ వంశానికి చెందినవాడు? సరైన సమాధానం బి. మౌర్య వంశం. మౌర్య సామ్రాజ్య రాజధాని ఏది? సరైన సమాధానం సి. పాటలీపుత్రం. అశోకుని శాసనాలు ప్రధానంగా ఏ భాషలో ఉన్నాయి? సరైన సమాధానం బి. ప్రాకృతం. అశోకుని శాసనాలు ఎక్కువగా ఏ లిపిలో ఉన్నాయి? సరైన సమాధానం బి. బ్రాహ్మీ. మౌర్యుల అనంతరం ఆంధ్రదేశాన్ని పాలించిన వంశం ఏది? సరైన సమాధానం బి. శాతవాహనులు. అశోకుని శాసనాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లభించాయి? సరైన సమాధానం సి. ఎర్రగుడి. కళింగ యుద్ధం తరువాత అశోకుడు అనుసరించిన మతం ఏది? సరైన సమాధానం సి. బౌద్ధం. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? సరైన జవాబు చంద్రగుప్త మౌర్యుడు. ఆంధ్రదేశంలో తొలి బౌద్ధ విశ్వవిద్యాలయంగా పరిగణించబడేది? సరైన జవాబు నాగార్జునకొండ. శాతవాహనుల కాలంలో ఉపయోగించిన ప్రధాన నాణెం? సరైన జవాబు సీసపు నాణేలు. అమరావతి శిల్పకళకు ఉపయోగించిన ప్రధాన పదార్థం? సరైన జవాబు తెల్ల సున్నపురాయి. శాతవాహనుల కాలంలో కవిగా ప్రసిద్ధి చెందిన రాజు ఎవరు? సరైన జవాబు హాలుడు. శాతవాహనుల వంశచిహ్నం ఏది? సరైన జవాబు నౌక. గౌతమీపుత్ర శాతకర్ణి ఏ శాసనం ద్వారా ప్రసిద్ధి పొందాడు? సరైన జవాబు నాసిక్ ప్రశస్తి. ఆంధ్రదేశంలో తొలి బౌద్ధ కౌన్సిల్ జరిగిన ప్రదేశం ఏది? సరైన జవాబు అమరావతి. చంద్రగుప్త మౌర్యుని గురువు ఎవరు? సరైన సమాధానం సి. చాణక్యుడు. అర్థశాస్త్రం గ్రంథ రచయిత ఎవరు? సరైన సమాధానం చాణక్యుడు. అశోకుని పాలనలో కీలక మలుపు తెచ్చిన యుద్ధం? సరైన సమాధానం సి. కళింగ యుద్ధం. ఆంధ్రప్రదేశ్లో అశోకుని ఎర్రగుడి శాసనం ఏ రకం? సరైన సమాధానం బి. లఘు శిలాశాసనం.